హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హెర్నియా గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు హెర్నియా అంటే ఏమిటి, ఇది ఏ వయసులో ఉన్న వారికి వస్తుంది, ఎవరికి వస్తుంది, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమిటి, దీనికి ట్రీట్మెంట్స్, అలాగే ఈ హెర్నియా ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏమిటి, దీనికి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. హెర్నియా అంటే మన శరీరంలో ఒక అవయవం లేదా కొవ్వు కణజాలం అంటే ఫ్యాట్ టిష్యూస్ దాని సహజ స్థానంలో నుంచి బయటికి పొంగిపోవటాన్ని హెర్నియా అంటారు. ఇది సాధారణంగా కండరాల బలహీనతల వల్ల వస్తుంది. ఇప్పుడు హెర్నియాలోని రకాలు చూద్దాం. టైప్స్ ఆఫ్ హెర్నియా. ఫస్ట్ది ఇంగ్వేనల్ హెర్నియా అంటే తొడ దగ్గర గుడ్డు సంచిలో కనిపించేది. ఇది ఎక్కువగా మగవారిలో వస్తుంది. ఈ హెర్నియా ఇంగ్వేనల్ హెర్నియా. సెకండ్ వన్ అంబిలికల్ హెర్నియా అంటే నాభి బొడ్డు దగ్గర మాత్రమే వచ్చే హెర్నియా. థర్డ్ వన్ ఫెమోరల్ హెర్నియా అంటే తొడ ఎముక దగ్గర కనిపించేది. ఇది ఎక్కువగా స్త్రీలలో కనిపిస్తుంది. ఈ హెర్నియా లేడీస్కి ఎక్కువగా వస్తుంది. ఫోర్త్ వన్ ఇన్సిషనల్ హెర్నియా అంటే సర్జరీ చేసిన ప్రదేశంలో వచ్చే హెర్నియా. అంటే కొంతమంది కడుపుకి సంబంధించి సర్జరీ చేయించుకుంటూ ఉంటారు, ఆ భాగంలో ఈ హెర్నియా అనేది వస్తుంది. ఫిఫ్త్ వన్ హయాటల్ హెర్నియా అంటే కడుపు భాగం ఛాతీ భాగంలోకి వెళ్ళిపోవటాన్ని హయాటల్ హెర్నియా అంటారు. ఇప్పుడు హెర్నియా రావటానికి రీజన్స్ చూద్దాం. ఫస్ట్ కడుపు కండరాలు బలహీనపడటం వలన, అలాగే ఎక్కువ బరువులు మోయటం వలన, తరచుగా దగ్గు రావటం వలన, మలబద్ధకం వల్ల, అలాగే ఎక్కువ ఒత్తిడి పెరగడం వలన, ఊబకాయం అంటే ఓబెసిటీ అంటే భారీ శరీరం, అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో, తర్వాత ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా హెర్నియా వస్తుంది. అలాగే వయసు పెరగడం వలన కూడా హెర్నియా వస్తుంది. ఇప్పుడు హెర్నియా వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. నొప్పి, వాపు ఎక్కువగా ఉంటాయి. అలాగే పొంగిన ముద్ద అంటే బల్జ్ కనిపించడం వంటిది జరుగుతుంది. ఇంకా వాంతులు, వాయువు అంటే గ్యాస్తో నిండిన ఎక్కువ ఫీలింగ్ అనేది మనకు తెలుస్తుంది. ఇంకా మలబద్ధకం, అలాగే స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటే రక్త ప్రసరణ ఆగిపోవటం వల్ల ప్రమాదకర పరిస్థితి వస్తుంది. దీనికి తక్షణంగా ట్రీట్మెంట్ అనేది అవసరం. ఇప్పుడు హెర్నియాకి ట్రీట్మెంట్స్ చూద్దాం. అదే ప్రాథమిక దశలో ఉన్నప్పుడు అంటే స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు మలబద్ధకాన్ని తగ్గించుకోవాలి, ఎక్కువ బరువులు మోయకూడదు, శరీర బరువుని తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ హెర్నియా మెడిసిన్స్తో ఏ విధంగా అనేది చూద్దాం. హయాటల్ హెర్నియాలో ఆమ్లం తగ్గించే మందులు అంటే యాంటీయాసిడ్స్, అలాగే ప్రోటాన్ పంపు ఇన్హిబిటర్స్, H2 బ్లాకర్స్ ఇస్తారు. అలాగే ఇతర హెర్నియాలకు మందులు శాశ్వత పరిష్కారం కానే కావు. ఇప్పుడు హెర్నియాకు సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ లేదా ఓపెన్ సర్జరీ చేస్తారు. అలాగే మెష్ రిపేర్ ద్వారా బలహీనమైన కండరాలను బలపరుస్తారు. ఇప్పుడు హెర్నియా ఉన్నవారు తినవలసిన గుడ్ ఫుడ్స్ ఏంటో చూద్దాం. సులభంగా జీర్ణమయ్యే ఫుడ్స్ అంటే ఇడ్లీ, ఉప్మా, రైస్, దాల్, వెజిటబుల్ కర్రీస్ ఇవన్నీ కూడా ఈజీగా డైజెషన్ అవుతాయి కాబట్టి తినవచ్చు. అలాగే ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్ అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్. ఈ హోల్ గ్రెయిన్స్లో ఎక్కువగా ఇవి మలబద్ధకాన్ని రాకుండా చేస్తాయన్నమాట. అలాగే తక్కువ మసాలా ఉన్న ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తినాలి. అలాగే ఎక్కువ వాటర్ తాగాలి. ఇప్పుడు ఈ హెర్నియా ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్ ఏంటో చూద్దాం. ఎక్కువ కారం, మసాలా ఇవి తినకూడదు. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం కాదు, కంప్లీట్గా మానేయాలి. అలాగే ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవి కూడా కంప్లీట్గా విడిచిపెట్టాలి. అలాగే హయాటల్ హెర్నియా అంటే కాఫీలు, సోడాలు, సిట్రస్ జ్యూసులు, టొమాటోస్, ఉల్లిపాయలు తగ్గించాలి ఈ హెర్నియా ఉన్నవాళ్ళు. ఇప్పుడు హెర్నియా ప్రాబ్లమ్స్ ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకైనా వస్తుంది. ఇది చిన్నదైనా ఈ ప్రాబ్లం నిర్లక్ష్యం అనేది చేయకూడదు. సరైన సమయంలో డాక్టర్ని కలవాలి. అవసరమైతే సర్జరీస్ చేయించుకోవటం మాత్రమే దీనికి శాశ్వత పరిష్కారం.
ఈ హెర్నియా ఏ వయసులో ఉన్న వారికైనా రావచ్చు. అంచనా ప్రకారం మగవారిలో 25% వరకు జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇంగ్వేనల్ హెర్నియా వస్తుంది. అదే మహిళల్లో ఫెమోనల్ హెర్నియా అంటే గర్భధారణ సమయంలో లేదా ప్రసవం తర్వాత కూడా ఎక్కువగా ఈ హెర్నియా అనేది వస్తుంది. అలాగే పిల్లల్లో పుట్టుకతోనే వచ్చే హెర్నియాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా అంబిలికల్ హెర్నియా నాభి దగ్గర చిన్నపిల్లల్లో సాధారణంగా వస్తుంది. అలాగే అధిక ప్రమాదం ఉన్నవారు ఎవరంటే హై రిస్క్ పీపుల్స్ ఎవరంటే ఎక్కువగా బరువులు మోసేవారు, అలాగే ఒబెసిటీ ఊబకాయం ఉన్నవారు, మలబద్ధకం లేదా తరచుగా దగ్గు ఉండేవారు, అలాగే గర్భిణీ స్త్రీలు, ఇంకా గతంలో కడుపు ఆపరేషన్ చేయించుకున్నవారు. వీరిలో ఇన్సిజనల్ హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ కడుపు దగ్గర ఆపరేషన్ చేయించుకున్నాక ఆ ప్లేస్లో హెర్నియా వస్తుంది, ఎందుకంటే కండరాలు బలహీనమయ్యి వస్తుంది.